కర్నూలు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 19 వార్డుల్లో దాదాపు 12.28 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే రోజు 31 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగానే కర్నూలు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో డ్రైనేజీ, మురికి కాల్వల సమస్యలు, రోడ్ల మరమ్మతులు మరుగున పడడంతో ప్రస్తుతం తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిపై దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈరోజు 19 వార్డులలో దాదాపు 12.3 crores వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం. ఇవన్నీ కూడా 2 to 3 months మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం. కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాలి. ఏదో ఓకే చేసేసినాం, కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్, క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జులు, బూత్ ఇన్ఛార్జులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జులు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము, అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు వర్షాలు, కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్ళు ఆగిపోవడం జరుగుతుంటుంది. అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లం. ఇది ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలా. నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది ఓర్పు సహనం అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది, డిస్ట్రక్షన్ జరిగింది. టైం టేకింగ్లో అన్నీ సాల్వ్ చేస్తాం, బట్ పేషెన్స్ అనేది కూడా ఉండాలా. స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అలాగే ఓరోకల్లు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ జోన్ వస్తాం, ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. మనకు కూడా ఇప్పుడు టెండర్స్ కాల్ చేయడం జరిగింది. దగ్గర కర్నూలు టు బెంగళూరు అనుకోండి, కర్నూలు టు వైజాగ్ అనుకోండి, కర్నూలు టు చెన్నైకి ఉండేది ఇంతకుముందు. సో వాళ్ళు ఆల్రెడీ బ్లీడ్ అవుతున్నారు. మేము ఇక్కడ ఇంకోటి పెట్టాలంటే చాలా కష్టం. అంటే ఇంకా ఇది కాదు అని చెప్పి ఇండిగోగా వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, మీరు విజయవాడకి చాలా బాగుంటుంది, ట్రాఫిక్ చాలా పెరుగుతుంది, ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ని తగ్గించి ఐదర్ బెంగళూరు, వైజాగ్, చెన్నై అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్తో తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి రేపు ఫ్యూచర్లో ఇక్కడ కానీ మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నైకి కూడా పెడతారు. అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారికి నాకు ఒకటి స్పెషల్గా మెసేజ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇదే కాదు భరత్, నేను ఇప్పుడు 3 రోజులు ఉంది, ఖచ్చితంగా 7 రోజులు వచ్చే లెక్క నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది.